హలో అండి అందరికీ. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి కీలకమైన పదవులు పొందిన వాళ్ళు, ఎవరైతే రాజ్యసభ ఎంపీలు, అలాగే డిప్యూటీ సీఎం స్థాయిలో పనిచేసిన వాళ్ళు, అలాగే మంత్రులు, మాజీ మంత్రులు, కొంతమంది కీలకమైన మాజీ మంత్రులు కూడా ఒక్కసారి వైసీపీకి అధికారం పోగానే వాళ్ళు పార్టీని వీడిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. చివరికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, పార్టీలో నెంబర్ 2 అనే లాంటి వాళ్ళు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పార్టీని వీడిపోతున్న సందర్భంలో కింది స్థాయి క్యాడరు, కింది స్థాయి కార్యకర్తలు మాత్రం వైసీపీ పార్టీకి అండగానే ఉన్నారు అని చెప్పేసి మరొకసారి నిరూపణ అయింది. మనందరం రీసెంట్గా ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఏంటి అంటే, ఒక మహిళని 3 రోజులు బంధించి టీడీపీకి ఓటు వేయాలి అని చెప్పేసి ఇబ్బంది పెట్టినా కానీ చివరికి ఆమె పోలింగ్ స్టేషన్కి వచ్చి, అంటే పోలింగ్ జరిగే ప్లేస్కి వచ్చి టీడీపీ బంధించినా కానీ, ఆమె మీద కేసు పెట్టినా కానీ ఆమె వైసీపీకి ఓటు వేసింది అని చెప్పేసి మనం విన్నాం. పెద్ద స్థాయిలో వార్త వచ్చింది. ఆ వార్తను కూడా మనం కవర్ చేసినాం. అయితే ఆ సంఘటన మరొక ముందే మరొక సంఘటన జరిగిందనమాట. ఆ సంఘటన ఏంటంటే, రీసెంట్గా పుల్లల చెరువులో ఎంపీపీ స్థానానికి, మండల పరిషత్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా నాగేంద్రమ్మ అనే ఒక ఎంపీటీసీ ఉన్నారనమాట. అయితే ఆమె మీద టీడీపీకి పార్టీకి చెందిన కొంతమంది ఒత్తిడి చేసుకొచ్చారు. ఏంటంటే, నువ్వు గినక టీడీపీని కాదని వైసీపీకి ఓటు వేస్తే నీ భర్త ఉద్యోగం తీసేస్తామంటే, ఆయన ఒక విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగం పనిచేస్తున్నాడు. అయితే ఆమె మీద ఒత్తిడి చేసుకొచ్చి, నువ్వు గినక టీడీపీకి ఓటేస్తే నీ భర్త ఉద్యోగం తీసేస్తాం, మీ ఫ్యామిలీని తీవ్ర ఇబ్బందులు పెడతాము అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ చివరికి ఆయన వాళ్ళ సొంత భర్త మాట కూడా వినకుండా ఆమె వైసీపీకి పోలింగ్ స్టేషన్కి వచ్చి సైలెంట్గా ఉండి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఆఖరికి ఆమె వైసీపీకి ఓటు వేసింది. వైసీపీకి ఓటు వేయటం ద్వారా ఆమె భర్త ఇంటికి రానిపోవడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. చూశారు కదా, ఈ రోజుల్లో మంత్రుల స్థాయి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పనిచేసి అలాగే డిప్యూటీ సీఎం స్థాయి పదవులు అనుభవించిన వాళ్ళే ఒక 6-7 నెలల్లోనే అధికారం పోగాలనే పార్టీని వీడుతున్న సందర్భంలో తన భర్త టీడీపీకి ఓటు వేయని ఒత్తిడి చేసినా, నీ భర్త ఉద్యోగం తీసేస్తామని చెప్పేసి ఒత్తిడి చేసినా, ఓటు వేయకపోతే ఇంటికి రానని చెప్పేసి భర్త ఆమె మీద ఒత్తిడి చేసినా కానీ ఆమెకి చివరికి సైలెంట్గా ఉండి వైసీపీకి ఓటు వేసింది. అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద పెద్ద వ్యక్తులకు పదవులు ఇచ్చి ఆయన చుట్టూ ఉంచుకున్నట్లే కానీ ఈ కింది స్థాయి కార్యకర్తలను కనుక బలోపేతం చేసినట్లయితే, ఇలాంటి వాళ్ళని బలోపేతం చేసినట్లయితే రేపు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు పార్టీ కోసమే పనిచేస్తారు. అలాగే అధికారం లేకపోయినా కానీ పార్టీతోనే ఉంటారు, పార్టీని బలంగా ఉంచుతారు అని చెప్పేసి మరొకసారి నిరూపణ అయింది. దీన్ని బట్టి మనం ఒక అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, వైసీపీ ఏదైతే ఫేక్ ప్రచారాల ద్వారా ఎన్నికల్లో ఓడిపోయినా కానీ, 2020 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వైసీపీని అభిమానించే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గలేదు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.